అంగస్తంభన లోపంకు కారణాలు, జాగ్రత్తలు. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సరిగ్గా కాకపోవటం అనేది ఈ మధ్య తరచూ చూస్తున్నామండి. దీనికి కారణాలు అంటే కొంతమంది పిల్లలు చాలా చిన్న వయసులో ఉండేవాళ్ళు కూడా వస్తుంటారు. 20-25 సంవత్సరాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ఏంటంటే టెన్షన్, యాంగ్జైటీ వలన ఆర్ ఏదైనా వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. లేదంటే కొంతమందికి ఏంటంటే ఈ పుస్తకాలు చదివి కానీ సినిమాలు చూసి కానీ వాళ్ళందరూ ఏంటంటే అందులో చూసి ఏవో అన్యాచురల్ థింగ్స్ అన్నీ ఊహించుకొని రావడము, లేకపోతే ఎక్కువ గూగుల్ చదివేసి అందులో ఏవేవో చదువుకొని భయపడిపోయి రావడము, ఇట్లా చాలామంది చేస్తూ ఉంటారు. తర్వాత కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత 35-40 సంవత్సరాల్లో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్కసారి మేల్ హార్మోన్ అనేది టెస్టోస్టిరాన్ తగ్గిపోతూ ఉంటుంది, మెల్లమెల్లగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. దానివలన వాళ్ళకి అంగస్తంభన తగ్గి వస్తూ ఉంటారు. ఇంకా 50 సంవత్సరాలు ఆ ఏజ్లో వచ్చే వాళ్ళకి చాలామందికి ఏంటంటే షుగర్ ప్రాబ్లం రావడము, బీపీ ఉండడము, వాటిని అస్సలు పట్టించుకోకుండా మందులు వేసుకోకుండా అవి కంట్రోల్ లేకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే అందరికీ తెలిసింది ఏంటంటే హార్ట్ అటాక్ వస్తుంది సరిగా పట్టించుకోకపోతే, రక్తనాళాలు మూసుకుపోయాయని. కానీ హార్ట్ అటాక్ రావడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు ముందే అంగస్తంభన అయ్యే ఇప్పుడు వెళ్ళే రక్తనాళాలు హార్ట్కి వెళ్ళే రక్తనాళాల కంటే చాలా సన్నగా ఉంటాయి. సో ముందు అది బ్లాక్ అయిపోతుందన్నమాట. దానివలన అంగస్తంభన తగ్గిపోతూ ఉంటుంది. సో ఎవరైతే వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా చూసుకోరో, వాళ్ళకు ఉండే జబ్బుల్ని సరిగ్గా ట్రీట్ చేసుకొని సరిగ్గా ప్రాపర్గా మందులు అవి వేసుకోరో, వాళ్ళల్లో ఎక్కువ మందికి మేము అంగస్తంభన చూస్తూ ఉంటామండి. మామూలుగా ఏంటంటే చిన్నపిల్లల్లో వాళ్ళు వచ్చినప్పుడు యంగ్స్టర్స్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. వాళ్ళకి బాగా కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయో అవన్నీ తొలగిస్తాము. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని కూడా మేము ట్రీట్మెంట్ మా కొలీగ్స్తో ఇప్పించి వాళ్ళని మామూలు మనుషుల్ని చేస్తూ ఉంటాము. ఈ మేల్ హార్మోన్ ఏదన్నా తగ్గిపోతే దానికి కూడా మనం ఆ హార్మోన్ రీప్లేస్మెంట్ ఇంజెక్షన్స్ కానీ ట్యాబ్లెట్స్ కానీ ప్యాచెస్ ఉంటాయి, అవి ఇవ్వడం వలన కూడా వాళ్ళు నార్మల్ అయిపోతూ ఉంటారు. షుగరు, బీపీ బాగా కంట్రోల్లో ఉంచుకొని ఎక్కువ స్ట్రెస్, మానసికంగా ఎక్కువ స్ట్రెస్ కానీ ఉద్యోగపరంగా మరీ ఎక్కువ స్ట్రెస్ తగ్గించుకొని రెగ్యులర్గా మంచి డయట్ తీసుకునే వాళ్ళు, మంచి ఎక్సర్సైజు ఇవన్నీ చేసే వాళ్ళకి ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ మామూలుగా రావండి. ఎక్కువ స్మోకింగు, ఎక్కువ ఆల్కహాలు, ఎక్కువ గుట్కా తినేయటము ఇట్లాంటివి చేసే వాళ్ళకి తొందరగానే చూస్తుంటాము. ఒక్కొక్కసారి 35-40 సంవత్సరాల వాళ్ళకే అంగస్తంభన తగ్గిపోయి వస్తారు, ఈ 3 అలవాట్లు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి. రెండోది ఈ బీపీ, షుగరు కంట్రోల్ చేసుకునే వాళ్ళకి కూడా ఎక్కువ మందికి ఈ ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటాము. సో ఈ అంగస్తంభన ప్రాబ్లం రాకూడదు అంటే మనం మంచి జీవితాన్ని, ఈ చెడు అలవాట్లు లేని జీవితాన్ని, అండ్ ఏమైనా జబ్బులు ఉంటే వాటిని మంచిగా మందులు అవి వేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇప్పుడు కొన్ని నేను చెప్పాను, ఏది మన షుగర్కి, బీపీకి, ఇంకా అయితే తప్పదు, మందులు అవి వేసుకుంటూ ఉండాలి. స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలండి. జాబ్ స్ట్రెస్ ఈ మధ్య చాలామందికి చాలా జాబ్ స్ట్రెస్ ఉంటుంది. సో ఈ జాబ్ స్ట్రెస్ కూడా మనం తగ్గించుకొని యోగా కానీ, ప్రాణాయామం కానీ ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటే పర్మనెంట్గా మందులు లేకుండా కూడా రిలీఫ్ వస్తుంది.